చెప్పండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి కే రమ్యారెడ్డి అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఈ రోజు జరిగినటువంటి ఏపీ అనకాపల్లిలో జరిగినటువంటి దీపు అనే మా ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి బన్నీ అనే ఒక అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని దాని తర్వాత ఆమె డబ్బులు అన్నీ తినేసి ఈరోజు ఆ అబ్బాయి అతి క్రూరంగా ఎంత అంటే అసలు ఒక సభ్య సమాజం కూడా తలదించుకునేలా చేశారండి. అబ్బాయి ప్రతి ఒక్క పాట అనేది మొత్తానికి ఎక్కడెక్కడ తీసేసి ఆ అమ్మాయిని చేసేసాడు. ఎందుకు చేశారు వాళ్ళంటే ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఏదైనా అన్యాయం జరిగితే అన్ని హై ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత సొసైటీ ఉంది. ఈ ట్రాన్స్జెండర్లకు ఏమి జరిగినా ఎవరు లేరు, వీళ్ళకి ఏం చేసినా ఎవరు రారు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత క్రూరంగా చేస్తున్నారండి. ఇప్పుడనే కాదు ఇంకా చాలా ఘటనలు కూడా ఇట్లాంటివి జరిగినాయి. మాకు గవర్నమెంట్ కొంచెం సహకరించాలి, ఇట్లాంటివి జరగకుండా కొంచెం చట్టాలు తీసుకురావాలి. మేము కోరుకునేది కూడా అదే అండి. మేము కూడా బెగ్గించేసుకొని బతికే వాళ్ళమే. సొసైటీలో అబ్బాయి తప్పు చేస్తే తప్పు అన్నారు, అమ్మాయి తప్పు చేస్తే తప్పు అన్నారు. ఏ ట్రాన్స్జెండర్ అన్న చిన్నది ఏదైనా ఇష్యూ అయితే దాన్ని మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు. ఇట్లాంటివి ఎందుకు చేయట్లేదండి? మా బాధ అదే. అంటే మాకు తల్లిదండ్రులు లేక సొసైటీ అన్ని దేనికి అనేది లేక ఇట్లాంటి వీడి వల్ల మా ట్రాన్స్జెండర్లో ఒక అబ్బాయిని నమ్మితే చాలా ప్రేమగా నమ్ముతారు. ఇట్లాంటి ఒక ఎదవ వల్ల ఈరోజు మా సభ్య సమాజం మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఈరోజు బాధపడుతుంది. ఒక అనకాపల్లి జరిగితే మీరు ఎందుకు ర్యాలీ చేస్తున్నారంటే ఇది మా కమ్యూనిటీ అండి. మా కమ్యూనిటీ ఎక్కడ అన్యాయం జరిగినా మా కమ్యూనిటీకి మేమే తోడనుకుంటాం. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ ఇవ్వరు. మా కమ్యూనిటీకి మేమే సపోర్ట్ ఇచ్చుకుంటాం. మంచి అయినా చెడు అయినా ఎక్కడైనా మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కనుక మా కమ్యూనిటీకి మేమందరం సహకరించుకుంటాం, సపోర్ట్ ఇచ్చుకుంటాం. మేము కోరుకునేది ఒకటే, ఈరోజు తనను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఒక వారమో నెల తర్వాత వదిలేశారు. ఈ అమ్మాయి జీవితం ఏం కావాలండి? ఎంత నరకం. ఒక సర్జరీలు చేయించుకొని చాలా బాధలు పడతాం. మేమంటే ఇంత హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా మా ఒళ్ళు అనేది చాలా అపురూపంగా ఉంటుంది. వీడు మనిషా పశువా ఇంత క్రూరంగా అసలు నరకడానికి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూపించండి. ఎంత క్రూరం అంటే ఎక్కడ కూడా నేను చూడలేదు, వినలేదండి. నేను వచ్చి కూడా 15 years అవుతుంది. 15 yearsలో ఇలాంటి ఒక వరస్ట్ ఏదో నేను ఎక్కడ చూడలేదు. నేను గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, మమ్మల్ని దగ్గర గుణిస్తే గుంజండి, లేదంటే వదిలేయండి, కానీ మీరు ఇట్లాంటివి ఎప్పుడు చేయకండి అని నేను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతున్నానండి. మీకు నచ్చితే మా దగ్గర సబ్జెక్ట్ చెప్పండి. ఆమె పేరు చెప్పి దీపు, వాని పేరు చెప్పి ఎక్కడ జరిగింది ఘటన, ఏం కావాలా అనేది చెప్పండి. జర కిందికి పెట్టి లోగా అనకాపల్లి అమ్మ నీ పేరు చెప్పి. మీడియా మిత్రులందరికీ మా యొక్క నమస్కారము. మేము ఈరోజు ఈ మీడియా ముందర మాట్లాడాలనుకున్నది మా దాంట్లో మా ట్రాన్స్జెండర్ని చాలా ఘోరంగా అంటే ఘోరంగా, అసలు ఇలాంటి పని మన ఇండియాలో ఎవరు ఇలా ఇంత ఘోరంగా చెయ్యరు. అలాంటిది ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మా హిజడాతో కొన్ని సంవత్సరాలు తను ఉండి తన భాగాలు, శరీర భాగాలు, తన తల మొండెము, తన చేతులు ఎక్కడ పార్ట్స్ అక్కడ కోసేసి గుర్తు తెలియని ప్లేస్లలో తనకు నచ్చినట్టుగా చేశాడు. ఇప్పుడు మేము కోరుకున్నది గవర్నమెంట్ ఇది ఒకటేనండి. ఈరోజు ఇదే మన ఇండియా, మన భారతదేశంలో ఎవరికైనా ఒక లేడీస్కి అయినా ఒక జెంట్స్కి అయినా ఇలాంటి ఘోరము ఎవరికైనా జరిగితే గవర్నమెంట్ వాళ్ళు ఎంత ముందుకు వస్తారు. ఈరోజు ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే ఇండియాలో మేము కూడా ట్రాన్స్జెండర్స్ జీవిస్తున్నాం కాబట్టి మా దాంట్లో దీపు అనే ట్రాన్స్జెండర్ని బన్నీ అనే పిల్లగాడు చంపేశాడు. అందుకోసమే ఈ బన్నీ అనే పిల్లగానికి జైల్లో పెట్టి కూర్చోబెట్టుకోకండి. మా హిజడాల మా నుంచి మాకు కావాల్సింది ఒకటే, ఆ పిల్లగాని ఆ జైల్లో పెట్టే బదులు 10 నిమిషాలు మాకన్నా వదిలేయండి, లేకపోతే ఆ పిల్లగాని చట్ట ప్రకారంగా ఉరి అన్న తీయండి. మేము కోరుకున్నది అందరికీ ఇది ఒకటేనండి, గవర్నమెంట్ వాళ్ళకి. జరగాలి.
రఘు ఏ రఘు మేము తీస్తాం పో మేము తీస్తాం పో మేము తీస్తాం ఎవరు మన మేడం కెమెరా ఇక్కడ పెట్టండి ఇదో మా ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఆంధ్రప్రదేశ్లో మా హిజడాని ప్రేమించి మా వివాహం ఆడి ఆమె దగ్గర మంచిగా ఉండి ఆమెను ఒక లేడీస్ కోసమని ఏమండి మీడియా మిత్రులకు మేము ఒకటే చెప్తున్నామండి, మా లాంటి ట్రాన్స్జెండర్లు ఏం చేసినా కూడా సమాజంలో పట్టించుకోదన్న ఒక వివక్షతోనే వీడి రోజు బండి అనేవాడు ఏపీలో అనకాపల్లిలో ఇంత క్రూరంగా అసలు ఇంత పైశాచికంగా హత్య చేయడానికి ఏంటంటే కారణం ఒక వివక్ష ఒకటే. ఎందుకంటే ఒక అమ్మాయిని ఏమైనా చేసిన సొసైటీ ఉంది, ఒక అబ్బాయిని చేసిన న్యాయాలు చట్టాలు సొసైటీ ఉంది. మా ట్రాన్స్జెండర్లు ఏం చేసినా కూడా చట్టాలు లేవు, అదొక్కటే అనుకుంటున్నారండి. అదే మేము కూడా ప్రపంచంలో మేము కూడా ఒక భాగమే. ఇదే ఆడపిల్లకు ఇదే మగవాళ్ళకి ఏది జరిగినా చట్టము ఎలాంటి తీసుకోవాలంటే అలా తీసుకుంటుంది. ఈరోజు మా ఇక్కడ దాంట్లో మా కమ్యూనిటీ మెంబర్స్లో ఎట్లంటే ఆమె భాగాలు కోసేసి ఆ తెలియని గుర్తు ప్లేస్లో చంపేసి అట్లా చేసి ఇలా చేస్తుండు. వీళ్ళంటూ చాలా ఇదో వీళ్ళని ఇప్పుడు స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి మేపుతున్నారు. మా కొజ్జలకు కావాల్సిందంటే ఒకటే, వాణి పూర్తి తీయాలని మేము కోరుకుంటున్నాము. చనిపోయే ముందు మా ఆమె ఎంత బాధపడ్డదో, ఎంత మాలోన బాధలు ఉన్నాయో అది మాకు తెలుసు. ఆ పిల్లగాడి చేతిలో మా ఆమె అలాంటి టైంలో ఎంత బాధపడ్డదో కాబట్టి ఆ పిల్లాడిక చేస్తుండు. ఇప్పుడు ఈ పిల్లగాడిని జైల్లో పెట్టి చూస్తున్నారు. మాకందరికి కోరుకున్నది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం వాణి ఉరి తీయాలి. ఎవరైనా మా దగ్గర మా లైఫ్ పార్ట్నర్గా ఉండాలనుకుంటే మమ్మల్ని ప్రేమతోటి మోసం చేయకండి. మీకేమైనా మేము నచ్చితే మా దగ్గర మాట్లాడండి, నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి. కానీ మా తల్లిదండ్రులు మీకు ఎలా తల్లిదండ్రులు ఉంటారో మమ్మల్ని కూడా ఒక అనుకున్న తల్లిదండ్రులు కూడా ఈరోజు అవతల గీపు అనేది చనిపోయింది మా ట్రాన్స్జెండర్. తన తల్లిదండ్రులు తన ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆ ప్లేస్లో వీళ్ళు ఫ్యామిలీ ఉంటే కూడా మనకి అర్థమవుతుండే. దయచేసి చెప్పేది మేమందరం ఒకటే, ప్రేమ పేరుతోటి హిజ్రాలను మోసం చేయకండి. మా కమ్యూనిటీ మెంబర్స్కి ఈరోజు ఇలాగింది కాబట్టి ఇంకా ఇలాంటివి ఏదైనా ముందు కూడా జరిగితే మేము ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్తాము. కంపల్సరీ ఈ పని లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.